హాయ్ హలో నమస్తే అండి. ఎంఆర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మేము తోటలో మాకు తెలిసిన వారి తోటకి వెళ్ళామండి. అక్కడ తీయని మామిడికాయలు, తాజా మామిడి పళ్ళు కొనుక్కున్నాము. మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామండి. మా మరిది గారు, మా వారు, మా అబ్బాయి, మా సిస్టరు, నేను వెళ్ళాము. ఇక్కడికి చాలాసార్లు వెళ్ళామండి. మాకు తెలిసిన ఆయనేనండి, ఆయన తోట ఆయన. ఏది కావాలంటే అది రసాలు, బంగినపల్లి తోట ఫ్రెష్ కాయలు కోసిస్తారండి. ఈసారి మేము లాస్ట్కి వెళ్ళామండి. 7-8 సార్లు ఇంత ముందరే వెళ్ళి వచ్చేసాము. ఇంకా కాయలన్నీ అయిపోవచ్చినాయి. లాస్ట్లో బంగినపల్లి కాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాము. మా వారు కోస్తున్నారు, మా మరిది గారు మా అబ్బాయి కోస్తుంటే మా మరిది గారు అందించడం. పేపర్లో కట్టిన కాయలండి. చాలా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా, చాలా తీయగా, చాలా ఫ్రెష్గా, చాలా చాలా నాణ్యమైన పండు అండి. బయట కూడా దొరుకుతాయి, కానీ ఇంత చక్కగా చెట్టు నుంచి పండిన పండు కొనుక్కోవటం అనేది చాలా తక్కువ అంట కదండి. మాకైతే ఈ తోటలో మేము చాలాసార్లు తెచ్చుకున్నాం. మాకు నచ్చినాయి బాగా. ఫ్రెష్గా చక్కగా అప్పటికప్పుడు చెట్టి కోసుకుని తినటానికి పనికొచ్చే విధంగా పండిపోయి ఉన్నాయండి. పేపర్ కట్టి చక్కగా దోమలు కానీ, పిట్టలు కానీ, వేరే ఏ క్రిమికీటకాలు వాలకుండా పేపర్ కట్టారు. ఈ పండ్లే చాలా మంచిగా అనిపించి మేము తెచ్చుకోవడానికి వెళ్ళామండి. ఆ చివరి మా తోటకోడలు ఉందండి, అక్కడ కోపిస్తుంది. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి కోయటానికి. మా వారు, మా మరిది గారు, మా అబ్బాయి, ఆ తోట అందరూ కలిసి కోస్తున్నారండి. కోయటానికి కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు మనకు నచ్చిన కాయ కోసుకోవటమేనండి. అంత ఫ్రీగా మన తోటలాగానే కోసుకుంటున్నాం మేము. ఇప్పటికే చాలాసార్లు తెచ్చుకున్నామండి. ఇంకా చివరిగా వర్షాలు పడిపోతున్నాయి, లాస్ట్కి అయిపోయినాయండి తోటలో కాయలు కూడా. బంగినపల్లి మాత్రమే దొరికినాయి, రసాలు దొరకలేదు ఈసారి. బంగినపల్లి తెచ్చుకున్నాము. మా మరిది గారు అడుగుతున్నారు, మీకు ఎన్ని కావాలి, 100 చాలా, 200 చాలా అని. అన్నీ లెక్కబెట్టి కాటా వేసి ఇస్తారండి. అసలు ఒక పండు అయితే అక్కడే వాష్ చేసుకుని తినేసానండి నేను. చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే నిజంగా తోటకాయలు తెచ్చుకుని తినటం అంటే చాలా చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాయలన్నీ కోసిస్తారండి చాలా వరకు. కాటా పెట్టుకుని ఎన్ని వచ్చినాయో చూద్దామంటున్నారు. ఆ పేపర్లన్నీ తీస్తారండి కాయల మీద. కొంచెం ఏదన్నా బాగోని కాయలు ఉంటే తీసి పక్కన పెట్టారు. అది కూడా ఎక్కువ లేవండి, ఒక 4-5 కాయలు కొంచెం మచ్చల్లాగా వచ్చినాయి, పక్కన పెట్టారు. మిగతా అన్నీ మేము కాటా వేసేసుకుంటున్నామండి. మా మరిది గారు, మా అబ్బాయి సంచులకి ఎత్తేసారు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఎత్తుతున్నారు. కాటా పెట్టుకుని ఎన్ని కేజీలు వచ్చినాయో చూసుకొని తీసుకెళ్దామని. వాళ్ళు కేజీల లెక్కనే ఇస్తారండి. మేము పచ్చడి పట్టుకోవడానికి కూడా ఈ తోటలోంచే తెచ్చుకున్నామండి. మామిడికాయ పచ్చడి కూడా ఈ తోటలో కాయలతోనే పట్టుకున్నాము. చాలా బాగున్నాయి. కానీ కోసుకోవడానికి, ఇవి తీసుకెళ్ళడానికి చాలా ఎంజాయ్ చేస్తామండి తోటలో మేము. చూడటానికి కూడా చాలా బాగున్నాయి కాయలు. మాకైతే బాగా నచ్చినాయండి. మేము చాలా సంవత్సరాల నుంచి ఈ తోటలోయే తీసుకెళ్తున్నాము. మంచిగా ఇస్తారండి. ఆ తోట ఆయన వాళ్ళ నాన్నగారు, అంకుల్ గారు అయితే పండుకాయలు ఏమన్నా బాగా పండి ఉంటే మాకు ఇస్తారండి తినటానికి అక్కడే. చాలా బాగున్నాయి కాయలు అయితే మాకు.
మా వారు మా మరిది గారు సంచులకి ఎత్తేసారు, కాటాలు పెట్టేశారు. అయిపోయిందండి. ఇంకా మా తోటకోళ్ళ దగ్గర కూడా కొన్ని కాయలు ఉన్నాయి, అవి కూడా తీసుకురావడానికి వెళ్తున్నారు. అవి కూడా కాట పెట్టుకుని తీసుకెళ్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అవి కూడా తెచ్చి కాట పెట్టుకుని వెళ్ళిపోతామండి. ఈ సంవత్సరానికి ఇవేనండి కాయలు లాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.